మనం కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం, మనకి తెలియకే. ఆ తప్పు ఏంటో చూద్దాం. బైక్ మీద శ్రీను ఫ్రెండ్స్ ఎంతో ఉత్సాహంగా వెళ్తున్నారు. ఆ వెనకే ప్రకాశ్ అనే మరొక వ్యక్తి వస్తున్నాడు. ప్రకాశ్ వెనక ఒక వ్యక్తి వచ్చి బండిని ఢీకొన్నాడు. ఆ ప్రకాశ్ కంగారు పడి శ్రీను బండి మీదకి వచ్చి పడ్డారు. తనే నన్ను గుద్దాడని అక్కడ ప్రకాశ్ని కుట్టడం జరిగింది. ఫ్రెండ్స్ అంతా కలుసుకొని సినిమాకి వెళ్దామని వాళ్ళు ఉన్నారు. మరి ఆ ఫ్రెండ్స్లో ఒక వ్యక్తి దిగాలుగా ఉన్నాడు. ఏదో అలాగున్నామని మరొక ఫ్రెండ్స్ అడిగినప్పుడు, శ్రీనుగాడు మొన్న కొట్టాడు కదా, ఆ కుర్రవాడు చాలా మంచివాడని తెలిసిందిరా, మనం అనవసరంగా కొట్టాం, ఒకసారి ఆడిని వెళ్ళి పలకరిస్తే బాగుంటుంది అనగానే ఆ మొన్న స్నేహితులు కూడా సరే వెళ్దాం అన్నారు. అంతలో శ్రీను వచ్చాడు.
వచ్చిన తర్వాత ఏరా ఎలాగున్నారు ఏంటి అని అనగానే అప్పుడు ఆ ఫ్రెండ్స్ అన్నాడు, ఒరే నువ్వు మొన్న చేసింది చాలా తప్పురా, చాలా మంచి కుర్రవాడు, తొందరపడి కొట్టావు, చాలా దెబ్బలు తగిలాయంట, ఒకసారి మన ఇంటికి వెళ్ళి ఆ కుర్రాడిని పలకరించి సారీ చెప్దాంరా అనగానే శ్రీను మనసు అప్పటికే వేదనతో ఉన్నాడు, నేను అనవసరంగా కొట్టానని. అయితే సరే అని చెప్పేసి శ్రీను వెళ్దామన్నారు. ఆ ఇంటికి అలాగే ఆ ఇంటి వాతావరణం పండగ వాతావరణంగానే ఉంది. చెల్లెలు వచ్చి, ఎవరండి మీకు ఎవరు కావాలి? ప్రకాష్, ఓ ఫ్రెండ్స్ మీరా, రండి కూర్చోండి అన్నాడు. అయ్యా ఈరోజు నా పుట్టినరోజు, మీరు రావడానికి చాలా సంతోషంగా ఉంది. అన్న తర్వాత వాళ్ళ అక్క వచ్చింది. వాళ్ళ అక్క వచ్చి వాళ్ళందరికీ డ్రింక్ ఇచ్చింది. పుస్తకం తీసుకొచ్చి ఇచ్చి, ఇది చదువుతున్నానండి, నేను ఈ లోపు తయారై వస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళాడు. శ్రీను మనసు ఏం బాగోక, ఏంటి ఇంత గౌరవంగా చూస్తున్నాడు, ఇలాంటి వాడినా నేను కొట్టాను అని శ్రీను బాధపడుతున్నాడు. ఆ బుక్ తీసి చూశాడు. తీరా చూస్తే అది పరిశుద్ధ గ్రంథం బైబిల్. సిల్వానుసి ప్రాణంబు పెట్టి నీ రక్తమే కాచినవా, యేసుని ప్రేమ ఏమని వివరించును, యేసుని ప్రేమ ఏమని వివరించును. ఆ బైబిల్ చదువుతున్నప్పుడు శ్రీను మనసు, అరే నేను తప్పు చేశానే అన్న బాధ కలిగింది. తను ఒక మారు మనసు పొందగలిగాడు. చదువుతున్నప్పుడు ప్రకాష్ వచ్చి, హాయ్ ఫ్రెండ్స్ అన్నారు. అనగానే అప్పుడు శ్రీను లేచి, ప్రకాష్ నేను చాలా తప్పు చేశాను, ఆ రోజు అలా చేసి ఉండకూడదు అని అన్నాడు.
ఓ అదా, దానికే ఉంది, పర్వాలేదులే అని అన్నాడు. సరే, ఈరోజు నీ పుట్టినరోజు కదా, కేక్ కొద్దాం ప్రకాష్ అనగానే సరే అన్నాడు. తీరా చూస్తే ప్రకాష్, శ్రీను ఈ కేకు నువ్వే కొయ్యాలి, ఎందుకంటే నీలో ఒక మార్పును చూశాను. ఆ మార్పును చూశాను కనుక నిజమైన జన్మదినం పుట్టగానే కాదు, ఒక మనిషి తప్పు చేసి అది సరిపెట్టుకున్నప్పుడే కొత్త జీవితం మొదలైనట్టు, అదే న్యూ లైఫ్. ఈరోజు నాది కాదు పుట్టినరోజు, తప్పు తెలుసుకున్నావు గనక ఈ పుట్టినరోజు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది.